నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీకాకుళం జిల్లాలో గల క్రికెట్ క్రీడాకారులకు క్రీడాభిమానులకు శుభవార్తను చెప్పాలి. జిల్లాలో క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ పూర్తి స్థాయిలో క్రికెట్ క్రీడ పట్ల దృష్టి సాధించలేదు. ఈ నేపథ్యంలో నూతన ఉత్సాహంతో నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా క్రికెట్ సంఘం శ్రీకాకుళం స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత జిల్లా క్రికెట్ సంఘం క్రియాశీలకంగా పనిచేస్తున్న క్రమంలో నిర్వహించిన స్మారక ట్రోఫీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చడంతో వారిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించినట్లు జిల్లా అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి తెలిపారు. విజేతలను సత్కరించడం వలన మరికొందరు యువతకు స్ఫూర్తిగా ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే మహిళా విభాగంలో శ్రావ్య, నవ్య, కౌముదిలకు కూడా జ్ఞాపికను అందజేసి ప్రోత్సహించారు. పురుష విభాగంలో శ్రీనివాస్, సుశాల్, సూర్యకిరణ్, ప్రణీత్ విజయాలను కూడా జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ రోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించిన పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఇరియాద్ మాఫద్ తెలిపారు. తమ సంఘానికి స్వంతంగా క్రికెట్ మైదానం ఉండాలన్న ఆలోచనతో పెద్దపాడు సమీపంలో స్థలాన్ని సేకరిస్తున్నట్టు తెలిపారు. తమకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎంతగానో సహకరించినట్లు వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని క్రికెట్ మైదానం కోసం తీసుకున్నట్లు, అందుకు సంబంధించిన ఎంఓయూ అయిందని తెలిపారు. అలాగే కళింగపట్నంలో మైదానాన్ని టెక్కలి ఐటెం కళాశాల ప్రాంగణంలోని మరో మైదానాన్ని క్రికెట్ ప్రాక్టీస్ కోసం తీసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి నిధులు రానున్నాయని, మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి జిల్లా నుంచి అత్యధిక క్రీడాకారులను తయారు చేసి జాతీయ స్థాయిలో నిలిచేలా తమ సంఘం తరపున కృషి చేస్తామని అన్నారు. పుల్లెల శాస్త్రి అండి, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిని శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘానికి. ఈ జిల్లా క్రికెట్ సంఘం మేము ఏసీఏ వాళ్ళు రికగ్నైజ్ చేసి 1 year అయింది. సో ఆ సందర్భంగా ఈరోజు ఈ 1 yearలోని మన జిల్లా నుంచి జిల్లా తరపున ఆడిన క్రీడాకారులందరికీ పిలిచి అందులోనే అత్యుత్తమ ప్రతిభ చూపించిన వాళ్ళకి ఈరోజు ఒక సన్మాన మొమెంటో అది ఇచ్చి వాళ్ళకి సన్మానం చేసి మీరు ఇంకా బాగా ఆడాలని చెప్పి మోటివేట్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాము. సో వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళతోటి మేము కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసాము. రవి అని చెప్పి మాకు మెంటార్గాను ఆంధ్ర రంజీ ప్లేయర్ అయినా తమిళనాడు కూడాను ఆడాడు ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ వీళ్ళని ఇంకా బాగా తర్ఫీదు ఇచ్చి మెంటార్ చేయడానికి పెట్టుతున్నామండి. ఆయన సర్వీసెస్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు మాకు గ్రౌండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఏమో మాకు జిల్లాగా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా, గవర్నమెంట్ కాలేజ్ తోటి ఎంఓయూ సైన్ చేసుకుంటున్నాము. అక్కడ గ్రౌండ్స్ అవిని సెట్ చేసి 4 సర్కిల్స్ కింద పెట్టి ఇచ్చాపురం ఒక సర్కిల్, టెక్కలి ఒక సర్కిల్, శ్రీకాకుళం, ఆంధ్ర వలస 4 సర్కిల్స్ పెట్టి ఈ ఒక్కొక్క సర్కిల్లోని చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉన్నాయండి, చుట్టుపక్కల ఊర్ల నుంచి క్రికెటింగ్ ప్రతిభ వాళ్ళు చూపించి ఆ ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్క టీం ఫామ్ చేసి ఆ సర్కిల్స్ మధ్యన ఇంటర్ సర్కిల్ మ్యాచెస్ అవి పెట్టి జిల్లా టీమ్స్ సెలెక్ట్ చేయడానికి వాటికి కూడా ఉపయోగపడినట్టుగాను మేము ప్రమోట్ చేస్తున్నాం. మన కళింగపట్నంలోని ఒక మెంబర్ ఉన్నారు ఎర్రన్న అని, ఆయన చక్కగా ఒక గ్రౌండ్ ఒకటి తయారు చేశారు. అది కూడా ఒక గ్రౌండ్ వస్తే మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.